హాయ్ వివర్స్, మనం వచ్చేసి 9వ తరగతి కుమార భారతి పద్య భాగం చూస్తూ ఉన్నాము. పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ పాడుదామా అనేటువంటి మొట్టమొదటి పాఠము పద్య భాగంలోనిది. చర్చించండి రాయండి అనేటువంటి దాంట్లో వచ్చేసి మొట్టమొదట మనకు గణతంత్ర దినోత్సవం గురించి మనల్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక్కొక్క దేశ నాయకుల గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. వాటికి మనము విడివిడిగా చూద్దాము. గణతంత్ర దినోత్సవము అంటే అది ఎట్లా ఏర్పడింది, అది ఎందుకు జరుపుకోవాలి అనేటువంటిది మనం తెలుసుకుందాం. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చినప్పటికీ బ్రిటిష్ వారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద 1935 1935 ఆధారంగానే దేశ పాలన సాగింది. అంటే గవర్నమెంట్ వచ్చేసి బ్రిటిష్ వారి పరిపాలన కిందే సాగిందనమాట. సో వాళ్ళ యొక్క చట్ట ప్రకారంగానే సాగుతూ ఉండింది. మన దేశానికి 1947 ఆగస్టులో స్వతంత్రం అనేటువంటిది వచ్చేసింది. కానీ స్వయంగా సమగ్రమైనటువంటి చట్టాలు అనేటువంటిది లేదు. సో మనకు ఒక భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు కొన్ని చట్టాలు అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని అధిగమించడానికి అధ్యక్షత రాజ్యాంగ పరిషత్తు ఏర్పడిందనమాట. అధ్యక్షతన డాక్టర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక పరిషత్ అనేటువంటి రాజ్యాంగ పరిషత్ అనేటువంటి ఏర్పడింది. 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు కఠోరమైనటువంటి శ్రమ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనేటువంటిది రూపుదిద్దుకుంది. మన యొక్క భారతదేశంలో రాజ్యాంగం అనేటువంటిది చాలా పెద్దది. ఆ తర్వాత ఇది 1930 జనవరి 26న లాహోర్లో కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ నేతృత్వంలో వచ్చేసి పూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారనమాట. ఆ రోజుని గుర్తుగా 1950 జనవరి 26వ తేదీన మన రాజ్యాంగాన్ని అధికారికంగా అమల్లోకి తీసుకొని వచ్చారు. అందువల్ల మనకు యొక్క గణతంత్ర దినోత్సవం అనేటువంటిది ఏర్పడింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభము ఏంటి అంటే, గణతంత్రము అంటే ఏంటంటే దేశ అధినేత అంటే రాష్ట్రపతి వంశపారంపర్యంగా అంటే వాళ్ళ యొక్క పిల్లలు కాకుండా ప్రజల చేత పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డము. రాజ్యాంగం మనకు అందించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి హక్కులు అనమాట. ఏ విధంగా హక్కులు అనేటువంటిది మనకు ఇవ్వడం జరిగింది అంటే, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటే కుల మత లింగ ఆర్థిక భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి పౌరుడికి సమానంగా ఓటు హక్కు అనేటువంటిది లభించింది. తర్వాత ప్రాథమిక హక్కులు అనేటువంటిది ఏంటి, మన యొక్క హక్కులు ఏంటి అంటే సమానత్వం, అందరం సమానమే, స్వేచ్ఛ, అందరికీ స్వేచ్ఛ అనేటువంటిది ఉన్నది, ఎక్కడైనా తిరగవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎక్కడ నీళ్ళైనా తాగవచ్చు. మత స్వాతంత్రము వంటి హక్కులు ఈ యొక్క హక్కులు పౌరుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నాయి. లౌకికవాదము, సార్వభౌమాధికారము, ఏ ఒక్క మతానికి కొమ్ము కాయకుండా బాహ్య వ్యక్తుల ప్రమేయం లేకుండా అంటే దేనికి సంబంధం లేకుండా వచ్చేసి అందరూ వేరే వ్యక్తుల యొక్క ప్రమేయం లేకుండా దేశము సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం అనేటువంటి లభించింది. సో మన దేశము మన ఒక్కరికే అన్నట్టుగా లభించింది అనమాట. ఢిల్లీ పరేడ్ దేశభక్తి సామర్థ్యాల ప్రదర్శన అంటే ఈ యొక్క గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో మనకు పరేడ్ అనేటువంటిది జరుగుతుందన్నమాట. అది ఎందుకు జరుపుతున్నారు అనేటువంటిది మనము ఇక్కడ చూద్దాము. న్యూఢిల్లీలోని కర్తవ్య పద్ వేడుకలు వచ్చేసి కేవలము ఉత్సవం మాత్రమే కాదు, అది మన దేశ సత్తాను ప్రపంచానికి చాటేటువంటి వేదిక అనమాట. అది అమర్ జవాన్ జ్యోతి జాతీయ యుద్ధ స్మారకము, దేశం కోసము ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు ప్రధాని నివాళులు అర్పించడంలో వేడుకలు మొదలవుతాయి. సైనిక పరేడ్ అనమాట. భారత రక్షణ దళాలైనటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వచ్చేసి కవాతు, క్షిపణులు, తర్వాత యుద్ధ విమానాల ప్రదర్శన దేశ భద్రతను ప్రతిబింబిస్తాయి. వైవిధ్యంలో ఏకత్వము, వివిధ రాష్ట్రాల శకటాల ద్వారా భారతదేశ సంస్కృతిని, నృత్యాలు, ప్రగతిని ప్రదర్శిస్తారు. వైవిధ్యంలో ఏకత్వము, వివిధ రాష్ట్రాల శకటాల ద్వారా భారతదేశ సంస్కృతి, నృత్యాలు, ప్రగతిని ప్రదర్శిస్తారు. బీటింగ్ రిట్రీట్ అంటే జనవరి 26 ప్రారంభమైన వేడుకలు జనవరి 26 సాయంత్రం జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో అధికారికంగా ముగుస్తాయి. విజయ్ చౌక్ వద్ద భారత సాయుధ దళాల బ్యాండ్ అనేటువంటిది బృందాలు ప్రదర్శించేటువంటి సంగీతము, రాష్ట్రపతి భవనము దీపాల కాంతులతో ఈ ముగింపు వేడుకలు కంటికి పండుగలాగా ఉంటుందన్నమాట ఢిల్లీలో.
గణతంత్ర దినోత్సవము అనేది ఒక సెలవు దినం మటుకు కాదు, పౌరులుగా మన హక్కులను విధులను గుర్తు చేసుకుంటూ దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని ప్రతిజ్ఞ చేసేటువంటి పవిత్రమైనటువంటి రోజు అనేటువంటిది మనం అందరూ గుర్తు చేసుకోవాలి.